నిన్న మా మీద ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిన మిత్రులకి సమాధానంగా చెప్పడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మెయిన్ అంశం ఏంటంటే గత కొంతకాలం నుంచి మా అమ్మ పైన, మా అక్క పైన, మా బాబాయ్ల పైన, మా కుటుంబ సభ్యుల మీద రాజకీయ కక్షపూరితమైన మనసులో పెట్టుకొని మా ఒక భూమికి సంబంధించిన విషయమై ముందేసుకొని దాంట్లో అందరి మీద తప్పుడు కేసులు పెడుతుండ్రు. ఇది మాకు గత 1954 నుంచి మా హ్యాండ్ సిస్టర్ ప్రాపర్టీ. మేము ఎవరి దగ్గర నుంచి కొనలేదు, ఎవరి దగ్గర రాలేదు. బాబాయ్ వాళ్ళ ఒక కుటుంబం, మేము ఒక కుటుంబం, ఇంకొక బాబాయ్ వాళ్ళ కుటుంబం, ముగ్గురు కుటుంబాల మధ్యలో పంపకాలు జరిగిన కుటుంబం ల్యాండ్ పార్టిషన్ అది. సో దాంట్లో ఒకరు సర్వే నెంబర్ తప్పేసుకొని మా భూమి మీదకి వచ్చిండ్రు. సో మేమేం చేసామంటే ఇది ఈ ల్యాండ్ మీ సర్వే నెంబర్ ఇది కాదు, మాది వేరే సర్వే నెంబర్, మాకు కూడా పాస్బుక్లు డేటా అన్నీ ఉన్నాయి మాకు, ఇది ఇక్కడ కాదు అని చెప్పినప్పుడు ఏంటంటే కోర్టుకి వెళ్ళిన వాళ్ళు. కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చేసిందంటే మీ సర్వే నెంబర్ వేరు, మీ పాస్బుక్లు వేరు, దయచేసి మీరు కమిషన్ అడ్వకేట్ని అపాయింట్ చేసుకోండి అంటే కోర్టే సర్వే చేయిస్తుంది. కోర్టు సర్వే చేయిస్తే ఆ కోర్టు సర్వే చేసిన ఆ కమిషన్ అడ్వకేట్ని అపాయింట్ చేసి సర్వే చేస్తే ఆ సర్వే రిపోర్ట్లో ఏమొచ్చిందంటే ఇది 117 సర్వే నెంబర్ కాదు, ఇది 126 సర్వే నెంబర్ అని చెప్పేసి కోర్టు కమిషన్ అడ్వకేట్ ద్వారా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని డిస్ట్రిక్ట్ కోర్టు ఒక ఆర్డర్ సర్క్యులేట్ చేసింది. ఇది 117 సర్వే నెంబర్ కాదు, ఎవరైతే మీ మీద పిటిషన్ వేసిర్రో వాళ్ళు ఆ బౌండరీస్ కానీ సర్వే నెంబర్ కానీ ఏమీ మ్యాచ్ అవుతలేవు అని చెప్పేసి కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. వీళ్ళు ఈ పిటిషన్ క్యాన్సిల్ కానీ హైకోర్టుకి వెళ్ళిపోయినారు. హైకోర్టు కూడా ఏమని ఇచ్చిందంటే హైకోర్టు ఇది లోయర్ కోర్టులో ప్లస్ కమిషన్ అడ్వకేట్ సర్వే రిపోర్ట్ ఏమి ఇచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మేము ఈ పిటిషన్ మేము తీసుకుంటలేము, రిజెక్ట్ చేసినామని చెప్పినారు. నిన్న ఒక 10-15 మందిని తీసుకొచ్చి మీ ప్రెస్ క్లబ్లో కూర్చొని ఏ పేపర్ తీసుకోకుండా హైకోర్టు కాపీ ఇస్తున్నా, డిస్ట్రిక్ట్ కోర్టు కాపీ ఇస్తున్నా, దాంతోపాటు రజనీకర్ రెడ్డి అనే వ్యక్తి 2020 కోట్ల ల్యాండ్ కొన్నాడండి. 2020 కోట్ల ల్యాండ్ కొన్నాడు. ఈ 2020 కోట్ల ల్యాండ్ కొన్నాడు. ఈ మీద నాకు కోర్టులో కేసు ఇచ్చిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డేటు. ఇది మీరు ఎవరైనా గూగుల్ మ్యాప్స్లో పోతే వస్తుంది. ఈ గూగుల్ మ్యాప్లో ఉన్నది ఏంటంటే మా ల్యాండ్ స్ట్రక్చరు కాంపౌండు ఇంటి నెంబరు 2019లో వచ్చింది. చూసిన 2019లో రూమ్ ఉన్నది. 2021లో నేను ఓపెన్ ప్లాట్ అని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. నేను ఇది పోలీసు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన, సిపి గారికి ఎక్స్ప్లెయిన్ చేసిన, మా అమ్మ మా అక్క ఎక్స్ప్లెయిన్ చేసారు. ఇంకొకటి ఏంటంటే కేయూసీఏ గారు అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. మా అమ్మ మీద కేసు పెట్టిండ్రు, మా అక్క మీద కేసు పెట్టిండ్రు. హైకోర్టు ఆర్డర్, డిస్ట్రిక్ట్ కోర్టు ఆర్డర్ అన్ని పేపర్లు సబ్మిట్ చేసినా కానీ మళ్ళీ రమ్మని గంటలు కూర్చోబెడతారు. మాకు ఎమ్మెల్యే గారు డైరెక్ట్ ఎక్కడ థ్రెట్ చేయలేదు. ఎవరైతే కేయూసీఏ గారు ఉన్నారో, కేయూసీఏ గారు ల్యాండ్ మీదకి వచ్చిన ల్యాండ్ గ్రాబర్ రజనీకర్ రెడ్డి ఉన్నాడో వాళ్ళిద్దరు మా కుటుంబ సభ్యులని ఎమ్మెల్యే గారి పేరు చెప్పి థ్రెట్ చేస్తున్నారు. ఓకేనండి. మా అక్కకి ఇంకొక చిన్న విషయం ఏంటంటే మా మీద 2024 నవంబర్ సెప్టెంబర్ 2 రోజున మీకు ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం. ఏమని ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం? మా కాంపౌండ్ హౌస్ రూమ్ ఉన్న హౌస్ గూలగొట్టిరు. ఇప్పుడు ఒకవేళ రూమ్ గూలగొట్టాలి అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చో, మున్సిపాలిటీ నుంచి డిస్మాండల్ ఆర్డర్ తెచ్చో కూలగొట్టాలి. అంతేనండి న్యాయంగా? రాత్రిపూట వెళ్ళి కూలగొట్టిరంటే ఎవరు ల్యాండ్ గ్రాబర్లు? మా ఇంటి నెంబర్ క్యాన్సిల్ చేయాలి కదా, కరెంటు మీటర్ ఉన్నది కదా, ఇవన్నీ క్యాన్సిల్ చేయాలన్నా వద్దా? ఇవన్నీ క్యాన్సిల్ చేసి లీగల్గా మా హౌస్ నెంబర్ని కానీ మా ప్రాపర్టీని కానీ గూలగొట్టండి. మేము ఎప్పుడు అబ్జెక్షన్ చేయం. మేము ల్యాండ్ గ్రాబర్ అయితే ఆ తర్వాత మేము 2వ తారీఖు మా కాంపౌండ్ గులగుందని కేసు వేస్తే సిఏ గారు, కేయూసీఏ గారు 4వ తారీఖు ఒక కేసు పెట్టిరండి మా మీద. నేను, మా అమ్మ, మా అక్క, మా బాబయ్య ఇంకొక చనిపోయాక 4 సంవత్సరాల కింద చనిపోయినా మా మామయ్య కూడా వచ్చి కొట్టినట్టండి వాళ్ళని. ఐ విల్ ప్రొవైడ్ ద డెత్ సర్టిఫికేట్ ఆల్సో. అయిపోయిన తర్వాత దాంట్లో 3 సాక్షులు ఉన్నారు. ఆ కంప్లైంట్లో ఉంటారు కదా, సాక్షులు ఉన్నారు. సాక్షులు ఏంటి? వాళ్ళు పెట్టిన పిటిషన్ల సాక్షులు వినోద్, నరేంద్ర, రాకేష్, 3 సాక్షులు అండి. ఆ సాక్షులు కూడా నిన్న మా అమ్మ వాళ్ళతో, అక్క వాళ్ళతో తప్పుడు కేసులు పెట్టారని చెప్పి మహిళా కమిషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ 3 సాక్షులు మహిళా కమిషన్ ఎదురుగా ప్రొడ్యూస్ అయ్యి మేము అసలు అట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు, ఎవరు కొట్టలేదు, మమ్మల్ని సాక్షులుగా వాళ్ళ కంప్లైంట్లు ఎందుకు పెట్టినారో కూడా మాకు తెలియదు అని చెప్పారు. అంటే పోలీస్ వ్యవస్థ అనేది మాది కూలగొట్టిరు అంటే మా మీద తప్పుడు కేసులు పెడతారా అండి? కేయూసీఏ గారు నేను ఫోన్ చేస్తా,
సార్ సైట్లో ఎవరో 10 మంది సీసీ కెమెరాలు కనబడుతుంది సార్ అంటే, సార్ రంజిత్ ఒకసారి అక్కడికి ఎవరైనా పోయి 100 డైల్ చేయమంటే, మా సిస్టర్ ఉన్నదండి, మా అక్కయ్య ఉన్నది, మా అక్కయ్య అక్కడికి వెళ్ళి 100 డైల్ ఫోన్ చేయమంటారా సార్ అని ఫోన్ చేస్తా. కాల్ రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. మా అక్కయ్యని పంపించాను, సీఏ గారికి ఇన్ఫామ్ చేసి మా అక్కయ్యని పంపించిన. మా అక్కయ్యని పంపిస్తే అక్కడికి వచ్చిన వాళ్ళు అబ్యూస్గా లాంగ్వేజ్ మాట్లాడతారు. ఒక ఆర్ఐ గారు ఇన్స్పెక్షన్కి వస్తే ఆర్ఐని క్వశ్చన్ చేయాలన్నా వద్దా? ఒక ఇంటి నెంబరు, ఒక ప్రిమిసెస్ ఉన్న కాంపౌండ్కి వస్తే క్వశ్చన్ చేయాలన్నా వద్దండి? మీరే చెప్పండి. వితౌట్ నోటీస్ ఎందుకు వచ్చిరని క్వశ్చన్ చేసిరు. ఏం అబ్యూస్ లాంగ్వేజ్ లేదు. టోటల్ సీసీ ఫుటేజ్ ఉన్నాయి, కెమెరా ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి మొత్తం. మా అక్క పోయి అబ్యూస్ లాంగ్వేజ్ చేసినని కంప్లైంట్ ఇస్తాను పోతే ఈ సీఏ గారు ఎస్ఐ గారు ఎవరు లేరని సాయంత్రం 5 గంటలకు రండి అని చెప్తారు. సాయంత్రం 5 గంటలకు పోలీస్ స్టేషన్ పోతే కంప్లైంట్ తీసుకోరు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 100 డైల్ ఫోన్ చేస్తుంది. ఫస్ట్ 100 డైల్ అక్కడ పోయి 100 డైల్ ఫోన్ చేస్తుంది. సెకండ్ డే కూడా పోయి మళ్ళీ 100 డైల్ ఫోన్ చేస్తుంది. 100 డైల్ ఫోన్ చేసిన తర్వాత అప్పుడు పిటిషన్ తీసుకున్నారు. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. కానీ మా అక్కని 100 డైల్ చేయమన్నది సీఏ గారే. 100 డైల్ చేసినాక జస్ట్ 1 అవర్లో మా అక్క పేరు మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. 100 డైల్ చేసిన ఆమె మీదనే ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏం మాట్లాడిండ్రు పోలీసు వాళ్ళు, మా దగ్గర ప్రతి సాక్ష్యం ఉందండి. పోలీసు వాళ్ళ పరువు తీయొద్దని చెప్పి మేమేం చెప్పట్లేదు. పోలీసు వాళ్ళకి కామన్ మ్యాన్ మీద ట్రస్ట్ పోతుంది. ఆ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ కానించి ఇది ఓన్లీ హరాస్మెంట్ అండి, మీరు లీగల్గా ఉన్నారు, మీకు కోర్టు పేపర్లనే ప్రతి పేపర్ ఉందని ప్రతి ఒక్కరు చెప్తుండ్రు. మీ ఉన్నతాధికారులు అవకాశం ఇస్తే ప్రతి సాక్ష్యం ఇస్తాం మేము. మా మీద తప్పుడు కేసు పెట్టిరని చెప్తారు కదా, ఆ తప్పుడు కేసు నిరూపిస్తాం. సాక్షులు ఇక్కడే ఉన్నారు 3. వాళ్ళు పెట్టిన పిటిషన్లో పిటిషనర్ రాసిండండి, కంప్లైంట్లో పిటిషనర్ రాసిండు వీళ్ళ 3 పేర్లు సాక్షులుగా. మా మీద తప్పుడు కేసు పెట్టామని చెప్పేసి పిటిషనర్ రాసిండు. నాతో ఉన్నారని చెప్పి నా దగ్గర వాళ్ళు చెప్తే నమ్ముతారని చెప్పేసి నన్ను ఇరికియడం కోసము నా తరపున రాపించారు వీళ్ళతోని. సాక్షులు ఎక్కడన్నా వాళ్ళు పెట్టిన కంప్లైంట్లో ఉన్న పిటిషన్లు ఎవరైనా తప్పు చెప్తారా అండి? ఒకవేళ వీళ్ళు తప్పుడు సాక్ష్యం ఇంకోటి ఇష్యూ దీనిలో తప్పుడు వినోద్ అనే అబ్బాయి తప్పుడు సాక్ష్యం చెప్పలేదని రెండో కేసులో మొన్న 100 డైల్ కాల్ చేసింది కదా మా సిస్టరు, 100 డైల్ చేసిన కాల్లో వీడిని ఏమని పెట్టిరు. మా అక్కని సైట్ మీకు తీసుకుపోయినారు. మా అక్క వినోద్ తప్ప ఎవరు లేరు అక్కడ. మొత్తం సీసీ ఫుటేజ్ వాళ్ళు 10 మంది వచ్చిండ్రు. ఇంటి నెంబర్ అయితే మున్సిపల్ ఇంటి నెంబర్ క్యాన్సిల్ చేయాలి కానీ మా తప్పు అయితే మేము ల్యాండ్ గ్రాబర్ అయితే అర్ధరాత్రి గుల కొట్టినట్టు ల్యాండ్ గ్రాబరా, మేము ల్యాండ్ గ్రాబరా? ఇది మా మీద జరిగే పూర్తి హరాస్మెంట్ అండి. మేము జస్టిస్ కోసము హైదరాబాద్లో కూర్చున్నాం. ఇక్కడ మా కుటుంబాన్ని, మమ్మల్ని నాయన్ రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయండి. చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. మా బాబాయ్ ఇంటికి పోయి బెదిరిస్తారు పోలీసు వాళ్ళు, మీ కొడుకు మీద తప్పు సాక్ష్యం చెప్పమని. మా కుటుంబ సభ్యులను కూడా హరాస్ చేస్తే ఎట్లా అండి? ఒకటి మన భారతదేశంలో రాజులు చంపుకున్నప్పుడు కూడా కుటుంబ సభ్యులను ఎవరిని హింసించలేదండి, ఎవరిని హింసించలే. మా అక్క మీద కేసు పెట్టడం ఏందండి? చెప్పండి, మీరే న్యాయం చెప్పండి. 100 డైల్ ఏమన్నా సీఏకి ప్రొటెక్షన్ లేకపోతే సీఏ ప్లాన్ చేసి ఇరికిస్తే ఎవరు బాధ్యులు? సమాజంలో ఎవరికి చెప్పుకోవాలి? ప్రెస్ క్లబ్ పోతే అనొద్దు కానీ సరిగ్గా దాని టాపిక్ వదిలేయండి. న్యాయం ఎవరిని అడగాలి చెప్పండి? సీఏ గారే 100 డైల్ చేయమంటాడు. కాల్ రికార్డు ఉంది నా దగ్గర, 100 డైల్ చేయమనేది. మీరు అక్కడ పోయి 100 డైల్ చేయమంటాడు. మరి సీఏ గారు అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వచ్చు కదా. ఫోన్ చేస్తే మీ సిస్టర్ ఎందుకు పోతాను, నేను పోతాను అని చెప్పొచ్చు కదా, మా స్టేషన్ నుంచి పోతా అని చెప్పొచ్చు కదా. అంటే ప్రీ ప్లాన్డ్గా మమ్మల్ని అక్కడ పంపించి కేసులు ఇరికిచ్చే ప్రయత్నము. మా అక్క ఈజే చదువుకున్న అమ్మాయి, కన్సల్టెన్సీ రన్ చేసుకుంటుంది, ఈ జిఆర్ఈ టోఫిల్ ట్రైనింగ్ ఇస్తుంది. ఆమె పరిస్థితే ఇదంటే చదువురాలన్న పరిస్థితి ఏంటండి? పోలీస్ స్టేషన్ వెళ్ళిన పరిస్థితి. రాజకీయాల విభేదాలు ఉండొచ్చండి. ఒకరు బీజేపీలో తిరుగుతారు, ఒకరు టీఆర్ఎస్తో, కాంగ్రెస్లో తిరుగుతారు, రకరకాల పార్టీలో తిరుగుతారు. రేపు పొద్దున వాళ్ళ అమ్మల్ని అక్కల మీద కేసులు పెట్టమని చెప్తారా అండి? ఇది ఎంతవరకు న్యాయం అండి? ఈ భూ తగాదా కేసులో పోలీసులు ఇన్వాల్వ్ కావద్దు అనేది స్పష్టంగా ఉంటుంది రాజ్యాంగం, చాలా స్పష్టంగా ఉందండి. కానీ పోలీసులు ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు ఎందుకు ఉన్నత అధికారులని లాస్ట్ టైం ఉన్న పోలీస్ కమిషనర్ గారిని మేము 3 సార్లు కలిసినామండి. మా మదర్ వెళ్ళి కలిసింది. మా మదర్కి ఏం చెప్పినంటే, మీకున్న హైకోర్టు ఆర్డర్ ప్రకారం అమ్మ, మాకు ప్రస్తుతం ఉన్న మీకు సంబంధించిన ఫోన్ చేసిరమ్మా, ఎమ్మెల్యే గారు ఫోన్ చేసిండ్రు, కానీ మేము హైకోర్టు ఆర్డర్ ఎవరికైతే ఉందో, మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పినా కానీ మేము హైకోర్టు ఆర్డర్ని గౌరవిస్తామమ్మా, మేము తప్పు ఏమని చెప్పినాం. కానీ ఉన్నతాధికారులు చాలా బాగున్నారండి.
గ్రౌండ్లో ఉన్న సీఏ గారు మాత్రం ఆ పోస్టింగ్ కోసం కకృతి పడ్డాడో ఏం కకృతి పడుతుండో తెలియదు, కానీ చాలా హింసిస్తుందండి మా కుటుంబాన్ని. 1983లో 30 మందిని ఎకరా 3 గుంటలు కొన్నాం అక్కడ. ఆ తర్వాత 2018 తర్వాత ఏదైతే సెకండ్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ఆ సైట్ మీద ఒక నేను అందుకే అంటానండి, గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చిన నేను. 30 మంది ఉన్నారో లేరో గూగుల్ మ్యాప్స్, నువ్వు ఎన్ని సంవత్సరాలు నీకు పోయినా కానీ గూగుల్ మ్యాప్స్లో ఇంటి నెంబర్ ఎప్పుడు వచ్చింది, ఏమొచ్చింది అని అన్నీ ఉంటాయండి. రెండోది అంటే మా మీద కేసు వేసింది వాస్తవము, ఇది కమిషనర్ అడ్వకేట్ సర్వే రిపోర్టు, మేము సొంతంగా సర్వే చేయించుకోలేదు. కోర్టు ఏమని చెప్పిందంటే మీరు 2 పార్టీలు కలిపి సర్వే చేసుకోండి, ఇది ఎవరి ల్యాండు, మీరు సర్వే నెంబర్ వేరు మీకు పాస్బుక్ వేరుంది, మీ సర్వే నెంబర్ వేరు మీకు పాస్బుక్ వేరుంది, మీ ఇద్దరి మధ్యలో వివాదం కరెక్ట్ కాదు, మీరు పోయి తేల్చుకోండి అని చెప్పింది. అప్పుడు ఒక అడ్వకేట్, ఒక ఫోటోగ్రాఫర్, ఒక వీడియోగ్రాఫర్, బోత్ పార్టీస్ 2 పార్టీల మధ్యలో సర్వే జరిగింది. సర్వే జరిగినాక డిస్ట్రిక్ట్ కోర్టు మా మీద వేసిన ఇంజక్షన్ ఆర్డర్ పిటిషన్ మొత్తం క్యాన్సిల్ చేసింది. తర్వాత హైకోర్టుకి వెళ్ళిండ్రు, హైకోర్టు కాపీ కూడా మీ చేతిలో ఉంది, మీరు చదువుకోండి సార్, ఓకేనా. సర్వే నెంబరే తప్పు కాదు, వాళ్ళు కావాలని మమ్మల్ని హెరాస్ చేయడం కోసం మాత్రమే చేస్తుండ్రు. ఇప్పుడు ఒక వివాదం చెప్పినప్పుడు ఒక పేపర్ ఎవిడెన్స్ అనేది ఇంపార్టెంట్ కదండి. పేపర్ సాక్ష్యం కోర్టు అనేది ఎందుకున్నాండి మేము 2017లో మా ప్రభుత్వం నడిచింది, మేము కోర్టుకి ఎందుకు పోతామండి, కోర్టు నుంచి ఎందుకు తీసుకొచ్చుకుంటామండి. ఓన్లీ సీఏ గారు తప్పించుకోవడం కోసం మాత్రమే నిన్న ప్రెస్ మీట్ పెట్టించిండు. మా నుంచి ఖచ్చితంగా చెప్తున్నాం, న్యాయం జరిగే వరకు పడతాం. ఇక్కడ జరగకపోతే ఢిల్లీలో ప్రెసిడెంట్ ఇండియా ముందు కూర్చుంటాం. ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టంటే మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. పోలీసులో మా దగ్గర మా కాల్ కాన్ఫరెన్స్లో ఒప్పుకున్నారు మిమ్మల్ని హెరాస్ చేస్తున్నారు అని. నా మీద సీఏ గారు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారండి. దేనికి ఓపెన్ చేస్తారండి? మా అక్క మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు, దేనికి ఓపెన్ చేస్తారండి? నిన్న కూడా గంజాయి డ్రగ్స్ అంటారు. నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదండి. నేను ఓన్లీ టీఆర్ఎస్ సింపథైజర్ని, వినయ్ భాస్కర్ సింపథైజర్ని. ఈరోజు ఆయన సింపథైజర్ని, నేను ఇంకొక 10 సంవత్సరాల వరకు సింపథైజర్ని నేను. కానీ ఏ రోజు నేను పదవి అడగలేదు, పోస్ట్ అడగలేదు. నాకు పాలిటిక్స్ అంటే లీస్ట్ ఇంట్రెస్ట్. అయినా మమ్మల్ని వేటాడి వేధిస్తుండ్రు. ఖచ్చితంగా కోర్టు ఉంటుందండి, జస్టిస్ ఉంటుంది, హ్యూమన్ కమిషన్ రైట్స్ ఉంటుంది. సాక్షులను పట్టుకొని పోతా ఖచ్చితంగా మేము పోరాడతాం. ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆడవాళ్ళ మీద కేసు పెడితే ఎట్లా అండి? జర్నలిస్ట్గా మీరు ఏదైనా పార్టీకి సపోర్ట్ చేస్తారు, రేపు పొద్దున పుట్టి ఏం వాయిస్ తీసుకుంటారు, నా వాయిస్ తీసుకుంటారు, మీ ఆడవాళ్ళ మీద కేసు పెడితే తప్పు కదా అది. నన్ను అమ్మే పెట్టండి, కేసులు పెట్టండి. ఎందుకంటే వీళ్ళకి పెద్ద లీడర్ల మీద కేసులు అవుతాయి ప్రభుత్వాలు మారినాక. నా మీద కేసు పెట్టడం తప్పు లేదా? మా అమ్మ 60 సంవత్సరాలు 2 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాడు. మా అక్కని బొమ్మంటాడు, కేసు పెట్టమంటాడు. చదువుకున్న అమ్మాయి పరిస్థితి అదైతే చదువు రాని వాళ్ళ ఆడోళ్ళ పరిస్థితి ఈ వరంగల్ డిస్టిక్లో పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఏందండి? ఏ సాక్ష్యం కావాలి? రాత్రి 9 గంటలకు 8 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చినామంటే ఎవడు పోతారండి? మా అమ్మకు పోలీస్ స్టేషన్ తెలియదు, మా అమ్మకి రాజకీయాలు తెలియదు, మా బాబాయికి రాజకీయాలు తెలియదు, వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళు. కాళ్ళు ఇరిగినప్పుడు ఇంటికి వచ్చి ఇంతకన్నా ముందు అబ్బాయి సీఏ గారు సీఏ గారు ఇంకో 2 సీఏలు వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయారు. ఈ కేసులో ఏం లేదని రిపోర్ట్ చేసుకున్నారు, పోయినారు. కోర్టు పేపర్లు చూసి సపరేట్గా ఉండుకున్నారు. కోర్టును అయితే గౌరవించాలి, కానీ పోలీసు వాళ్ళు అంటే కోర్టుని గౌరవించాలా వద్దా? కోర్టుని గౌరవించాలా వద్దా అండి? చెప్పండి దయచేసి. మీకు ఏ రకమైన పేపర్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం. నేను ఏమని ఇచ్చిండు? నేను పోలీస్ స్టేషన్ పోయి 3 సార్లు పేపర్ సబ్మిట్ చేసిన, పోలీస్ కమిషనర్ ఆఫీస్కి పోయి 4 సార్లు పేపర్స్ ఇచ్చినాం, డీసీపీ మేడంని మా అమ్మ 5 సార్లు కలిసింది. సీసీ కెమెరాలను చెక్ చేయండి. అన్ని స్టేషన్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదండి. నేను కూడా వెళ్ళిన, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన, కోర్టు పేపర్లు ఇచ్చిన, కాగితాలు ఇచ్చినాం. మా బాబాయ్ వెళ్ళిండు, మా అక్క వెళ్ళింది పోలీస్ స్టేషన్కి. ఏం లేదు, హింసించడం అండి ఇది. సివిల్ తగాదాలో పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి హింసించడం. మా లాంటి చదువుకున్న వాళ్ళ పరిస్థితి, అవగాహన ఉన్న వాళ్ళ పరిస్థితి, ఆడోళ్ళ పరిస్థితి, కుటుంబాల పరిస్థితి ఇట్లుంటే అమాయకులు చదువు రానోళ్ళని నరకం చూపిస్తారండి వీళ్ళు. రంజిత్ గారు పూర్తిగా ఒకటే సమాధానం చెప్పండి. మీ మీద సీఐ గారికి ఏమైనా వ్యక్తిగతమైన ఏమీ లేదండి. మరి ఎవరు చేస్తున్నారు దీని వెనుక ఎవరు ఉందనేది, రంజిత్ రెడ్డి మీద కేసు పెట్టాల్సిన అక్కర ఉన్నది, రంజిత్ రెడ్డిని టార్చర్ చేయాల్సిన అక్కర ఎవరికి ఉందనేది వరంగల్లో అందరికీ తెలుసండి. ఎవరికి ఉంది? రాజేందర్ రెడ్డి గారికి ఉన్నది. ఇంతకు మించి లేదు. రాజకీయ కక్ష అంతే. ఎందుకు అంటే అది స్పష్టంగా ఎట్లా చెప్పగలుగుతున్నా అంటే, సీఏ గారు ఎమ్మెల్యే గారికి మీ కొడుకు అరెస్ట్ చేసిండు, ఎమ్మెల్యే గారు ఎలక్షన్ అప్పుడు ఉల్టా పని చేసిండు, కాబట్టి మేము ఇదంతా చేస్తున్నామని సీఏ గారు మాత్రం స్పష్టంగా చెప్పిండ్రు. రెండోది ఏంటంటే, ఎవరైతే ల్యాండ్ గ్రాబర్ రజనీకర్ రెడ్డి చెప్పినా కదా మీకు, ఆ ల్యాండ్ గ్రాబర్ రజనీకర్ రెడ్డి కూడా అదే మాట చెప్పిండు. మీ ప్రభుత్వం పోయింది, మీది పోయింది, మా రాజ్యం ఇది, మేము ఏమన్నా చేస్తామన్నాడు. అదే మా దగ్గర కోర్టు పేపర్ ఉందని చెప్పినాం.
కోర్టు పేపర్ ఉన్నా పని చేయదని చెప్పిండు. కోర్టు పేపర్ ఉన్నా పని చేయదు. 2021లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2000 సంవత్సరానికి మా హౌస్ నెంబరు స్ట్రక్చర్ ఉన్న గూగుల్ మ్యాప్ మీరు ఎవరైనా గూగుల్లో కొట్టి చూసుకోవచ్చు. గూగుల్ మ్యాప్లో అయితే నేను మారవాను కదా, నాకు మార్చేది ఉందండి. 2019లో ఓపెన్ ప్లాట్ అని ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, 2021లో ఓపెన్ ప్లాట్ అని ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటారండి. వాడు ల్యాండ్ గ్రాబర్ కాదంట. నలుగురిని కూర్చోబెట్టి పెట్టంగానే నా మీ అభియోగాలు మొప్పంగానే మేము దుర్మార్గులు అయిపోతామండి. మా కుటుంబాన్ని దంపుదా బెదిరిస్తారు. స్కూల్కి పోతే పిల్లల్ని ఫాలో అవుతుండ్రు, మెంటల్గా హరాస్ చేస్తారండి మమ్మల్ని. ఇగో ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నా అండి, రాజకీయాలంటే మాలాంటి వాళ్ళను కార్యకర్తలు తెలుసుకోండి, ఆడోళ్ళని ఇన్వాల్వ్ చేసి హింసించొద్దండి ప్లీజ్. దయచేసి మీరు అందరూ కూడా సహకరించండి. ఏమనుకోకండి, ఆలస్యమైంది అనుకోకుండా ఇక్కడ రావడం జరిగిందండి. మేము పూర్తి సమాచారం, ఏ పేపర్ సమాచారం కావాలన్నా ఇప్పుడు అన్ని సెట్లు తీసుకొచ్చినాం. హైకోర్టు ఆర్డర్ కాపీ, డిస్ట్రిక్ట్ కోర్టు ఆర్డర్ కాపీ అన్నీ ఇస్తాం. మీరు అందరూ దగ్గర పెట్టుకోండి. దయచేసి ఎవిడెన్స్ లేకుండా రాయకండి. ఎందుకంటే మా అక్క కూర్చుందని చెప్పి నాకు కూర్చున్నారని వాళ్ళు డ్యామేజ్ అవుతారని పేపర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టించి 10 మందితో రాపించారు. ఇవాళ ఈ ప్రెస్ మీట్ జరగకుండా సీఏ గారు బాగా ప్రయత్నం చేశారు. ఆ సమాచారం కూడా ఉంది మా దగ్గర. న్యాయం జరిగే వరకు పోరాడతామండి. మా అక్క మీద రౌడీ షీట్ ఓపెన్ చేసినా, నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసినా న్యాయం అనేది ఒకటి ఉంటుంది. మేము 10 మందికి సాయం చేసిన వాళ్ళమే కానీ 10 మందిని ఎవరిని అది చేయలే. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి.